హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ లైఫ్ తోటకూర పప్పు చూద్దాం రండి. ముందుగా ఒక బాయిల్ తీసుకొని దాంట్లో మంచిగా తోటకూరని శుభ్రం చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మా చెట్టు కాసిన పండ్లు ఇవి: జామ పండు, దానిమ్మ పండు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, తగినంత పెసరపప్పు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత అల్లం 2 స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత తగినంత పసుపు, తగినంత ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని కడాయిలోకి వేసుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుతూ మనం తీసి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మెల్లిగా కలుపుతూ తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. అలా 2 నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 చెంచాలు వేసుకున్నా, మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటే మనకు ఎంతో ఇష్టమైన విలేజ్ లైఫ్ తోటకూర పప్పు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.